शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 14వ తేదీ నవంబర్ నెల 2024వ సంవత్సరం గురువారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసం అహం భజే. మా బాబు నియాంశ్ మణినందనకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ త్రివేణి, నాన్న గోపాల్ వ్రాస్తున్నారు. మా మనుమరాలు నవ్యశ్రీ పూర్ణకు జన్మదిన శుభాశీస్సులను తెలియజేయమంటూ బామ్మ, తాతయ్య, తల్లిదండ్రులు కోరుతున్నారు. మా మేనకోడలు నందినికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అత్తయ్య గాయత్రి, మామయ్య రంగనాథ్ వ్రాస్తున్నారు. మా పాప సమేత్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ హిరణ్మయి, నాన్న రాహుల్ కోరుతున్నారు. మా నివీక్షకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ మామయ్యలు ప్రతాప్, గణేష్, చంద్రమౌళి వ్రాస్తున్నారు. మా బాబు శౌర్యకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మ శృతి, నాన్న వెంకటేశ్వర్లు కోరుతున్నారు. మా మనుమరాలు నిధిశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ నానమ్మ సరళ, తాతయ్య వెంకటేష్ వ్రాస్తున్నారు. మా మేనల్లుడు నిఖిత్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ మేనమామ రాంబాబు, మేనత్త సింధు వ్రాస్తున్నారు. మా మేనకోడలు నిహన్వికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ సాత్విక, రుత్విక కోరుతున్నారు. మా మనుమడు ఉపనిషత్ స్కందకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, వజ్రకవచధారి అయిన శ్రీనివాసుని దీవెనలను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం రథ్యాస్మ హవ్యైర్నమసోపసత్యాం మిత్రం ధేయం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధగంతః శతం జీవేమ శరదః సవీరాః శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనాహృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః నవో నవో భవతి జాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్ ఆయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి.
మా మనుమరాలు హేష్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ ప్రభావతి, తాతయ్య లోకనాథం నాయుడు వ్రాస్తున్నారు. మా బాబు నిర్వాణ్ కార్తికేయకు జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మ స్వాతి, నాన్న మహేష్ కోరుతున్నారు. మా మనుమరాలు దుర్గకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ బామ్మ విజయశ్రీ, తాతయ్య మోహనరావు వ్రాస్తున్నారు. మా మనుమడు శ్రేయాన్ అద్వైతకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ, తాతయ్య, అమ్మా నాన్న కోరుతున్నారు. మా పాప హరి తేజస్వికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ మాధవి, నాన్న శ్రీనివాస్ వ్రాస్తున్నారు. మా బాబు సాత్విక్కి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ, నాన్న, సోదరి కోరుతున్నారు. మా పాప వింధ్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ తల్లి ఆశ, తండ్రి అజయ్ కుమార్ రాస్తున్నారు. మా తమ్ముడు షమిక్ కృష్ణకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అన్నయ్య ధన్వీన్ రామ్ వ్రాస్తున్నారు. మా పాప జస్వికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సూర్యకళ, తండ్రి నాగేశ్వరరావు కోరుతున్నారు. మా పాప సాయి అద్వికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లీలావతి, నాన్న సత్యనారాయణ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కామిత ఫలదాయకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అస్మే దేవాసో వపుషే చికిత్సతగమాశిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వశ్వద విశ్వే అర్హప ఏధతే గృహః ఆశీర్ధాయ దంపతి వామమశ్నుత మరిష్టో రాగः సచతాగుం సమోకస య ఆశిషः సందుగ్ధం కుంభ్యా సహేష్ణేనగా మన్నమతిం జహాతుషః సర్పైర్గ్రీవే పీవర్యస్య జాగా పీవానః పుత్ర అగ్రశాషో అస్య సహజా నిర్యः సుముఖస్య మానా ఇంద్రాగాసిరగుం సహ కుంభ్యాధాత్ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రిగే ప్రతితిష్ఠతి. మా మనుమరాలు సుధా ఆశ్రితకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ బామ్మలు, తాతయ్య వ్రాస్తున్నారు. మా బాబు పార్థివుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ పెద్దమ్మ కోరుతున్నారు. మా బాబు పునీత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ, నాన్న, అక్కయ్య మనస్విని వ్రాస్తున్నారు. మా మనుమడు కియాన్షికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ నానమ్మ రాజ్యలక్ష్మి, తాతయ్య దత్తాత్రేయ వ్రాస్తున్నారు. మా పాప జోష్నకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అనిత, నాన్న చక్రధర్రావు కోరుతున్నారు. మా బాబు నంబి అభిరూపుకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ నివాసిని, నాన్న దిలీప్ కుమార్ రాస్తున్నారు. మా మనుమరాలు పవన్ సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ బామ్మ కుప్పమ్మ, తాతయ్య దీన దయాళ్ కోరుతున్నారు. మా పాప షణ్ముఖ ప్రియకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి రాజేశ్వరి, తండ్రి నరసింహారావు వ్రాస్తున్నారు. మా బాబు తేజ జశ్వంత్కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ సరస్వతి, నాన్న నాగరాజు కోరుతున్నారు. మా బాబు పవన్ ఇషానుకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ తల్లి భార్గవి, తండ్రి చంద్రశేఖర్, అమ్మమ్మ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోపీజనలోని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యాశిస్సులు కలగాలని కోరుకుంటూ ఓం మిత్రః క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా ఇంద్రో బలం బలపతిః బలమస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిన్ యజ్ఞే యజమానాయ దదాతు స్వాహా సవితా రాష్ట్రగం రాష్ట్రపతిః
राष्ट्रमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा पूषा विशां विट्पतिः विषमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सरस्वती पुष्टिः पुष्टिपत्नी पुष्टिमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा त्वष्टा पशूनां मिथुनानागं रूपकृद्रूपपतिः रूपेणास्मिन् यज्ञे यजमानाय पशून् ददातु स्वाहा ఓం. మా మనుమరాలు దేదీప్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ కృష్ణవేణి తాతయ్య విశ్వనాథరెడ్డి వ్రాస్తున్నారు. మా కుమార్తె తేజశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ నాన్న చెల్లెలు తమ్ముడు కోరుతున్నారు. మా నాగచరణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమార్తె రమావర్ధినికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమారుడు గౌరీ శంకర్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ ప్రసన్న కుమారి నాన్న నాగేశ్వరరావు వ్రాస్తున్నారు. మా అమ్మాయి రిషికకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మా నాన్న సోదరిమణులు వ్రాస్తున్నారు. మా కుమారుడు వసుదేవ యశ్వంత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ నాగమణి నాన్న కోటయ్య వ్రాస్తున్నారు. మా అమ్మాయి సుశ్రితకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లి సంగీత తండ్రి రాంప్రసాద్ వ్రాస్తున్నారు. మా కుమారుడు చందనికి జన్మదిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రాజ్యలక్ష్మి నాన్న రామ్ కుమార్ వ్రాస్తున్నారు. మా కుమార్తె పావనికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ గాయత్రి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పద్మావతి ప్రియుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం అగ్నిరి వసుచిర్భవ ఆదిత్య ఇవ తేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయుర్భవ ఆయురాయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. మా కుమారుడు మహదేవుకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ నాన్న చెల్లెలు అమ్మమ్మ వ్రాస్తున్నారు. మా కుమారుడు నాగవిష్ణుకి పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ అమ్మ శ్రీలక్ష్మి నాన్న నాగభూషణం కోరుతున్నారు. మా అబ్బాయి సుబ్రహ్మణ్యంకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ సుబ్బలక్ష్మి నాన్న సోమసుందరం వ్రాస్తున్నారు. మా అమ్మ పావని అలేఖ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుమారులు శ్రీవారు నానాజీ వ్రాస్తున్నారు. మా శ్రీవారు గోవిందరాజుకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ శ్రీమతి యశస్విని కుమార్తె త్రిషిక కోరుతున్నారు. మా కుమారుడు హర్ష సత్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మి నాన్న మోహనరావు వ్రాస్తున్నారు. మా సంధ్యకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ పెరుమాళ్ మల్లిక శివకుమార్ వ్రాస్తున్నారు. మా కుమారుడు యశ్వంత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ వనజ నాన్న నరసింహనాయుడు కోరుతున్నారు. మా సోదరి అశ్వినికి పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ అఖిల అమరేందర్ వ్రాస్తున్నారు. మా కార్తీక్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను శంకుచక్రధరుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల దివ్యానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్త్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాంతేవ యజ్యామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే
యదనేన హవిషాసాస్తే తదృద్యాత్ తదస్మై దేవారాసంతాం త్వష్టా జాయామజనయత్వష్టాస్తే త్వాం పతిం త్వష్టా సహస్రమాయుగుంషి దీర్ఘమాయుః కృణోతు వాం నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తిరత దీర్ఘమాయుః శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతము వసంతాన్ శతమింద్రాగ్ని సవితా బృహస్పతి శతాయుషా హవిషేమం పునర్దుః శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మా శ్రీవారు అశోక్ కుమార్కి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ శ్రీమతి నవ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమార్తె హేమలతకు పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ అమ్మ వెంకట సుబ్బమ్మ అక్కయ్య నీలవేణి వ్రాస్తున్నారు. మా శ్రీవారు వినోద్కి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి తులసి పిల్లలు వ్రాస్తున్నారు. మా అమ్మ సుహాసినికి పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ కుమార్తె దేవాంశి కోరుతున్నారు. మా శ్రీవారు ఉదయశంకర్కి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయగలరు అంటూ శ్రీమతి స్రవంతి వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయి కిషోర్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న చెల్లెలు బావ వ్రాస్తున్నారు. నా శ్రీమతి లతకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ శ్రీవారు కేశవ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా హేమంత్ చంద్రహాసకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ నాన్న బావ వ్రాస్తున్నారు. మా శ్రీవారు సంజీవరావుకు పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ శ్రీమతి అశ్విని కుమారులు కోరుతున్నారు. మా కుమారుడు వెంకటకృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ రమాదేవి నాన్న శ్రీనివాసులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను భక్తవత్సలుని ఆశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఓం గృణాహి ఘృతవదే సవితరాధిపత్యై పయస్వతేనంతిరాషాణో వస్తు ధ్రువాదిశాం విష్ణుపత్యగోర అస్యేషా నాసహసోజా మనోతా బృహస్పతిర్మాతరిష్వోత వాజుః సంతు వానావాత అభినో గృణంతు ఇష్టంబో దివో దరుణః పృథివ్యా అస్యేషా న జగతో విష్ణుపత్ని ద్రవినోదా ద్రవిణసస్తురస్య ద్రవినోదాసనరస్య ప్రియం సత్ ద్రవినోదా వీరవతి మిషన్నో ద్రవినోదారాసతే దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నా శ్రీమతి ముని నళినికి పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ శ్రీవారు ప్రతాప్ కుమార్ కుమార్తెలు అల్లుడు వ్రాస్తున్నారు. మా కుమారుడు శంకర్ కోడలు మహాలక్ష్మిలకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ పద్మావతి నాన్న వెంకటేశన్ వ్రాస్తున్నారు. మా కుమార్తె కవితకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ కాంత కుమారులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి అపర్ణకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ శ్రీవారు సూర్యనారాయణ పిల్లలు వ్రాస్తున్నారు. మా శ్రీవారు భగవానికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి గౌతమి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా శ్రీమతి ఉమాదేవికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు సత్యబాబు మనుమరాలు శాన్వి వ్రాస్తున్నారు. మా శ్రీధర్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ భవ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా శ్రీమతి అమరావతికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీవారు శ్రీనివాస్ కుమారుడు కుమార్తె వ్రాస్తున్నారు. మా అమ్మ ఉమకు పుట్టినరోజు శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు శ్రీ విష్ణు శ్రీవారు సుధాకర్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అభిషేక ప్రియుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వ్రతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా సుగుణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ లక్ష్మీ గణేష్ కోరుతున్నారు. మా శ్రీనివాసుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా రామచంద్రనుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ సోదరుడు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శ్రీవారు కృష్ణమూర్తికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ శ్రీమతి మమత కుమార్తెలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా షణ్ముఖరావుకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ సరోజిని కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అక్కయ్య మిమ్మీకి పుట్టినరోజు శుభాశీస్సులను తెలియజేయమంటూ తమ్ముడు ఆనంద్ మరదలు పద్మ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిఖిల లోకేశుడైన గోవిందుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ పద్మావతి శ్రీనివాసుల ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ ఓం అస్మే దేవాసో వపుషే చికిత్సతగమాశిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వశ్వధ విశ్వే అరప ఏధతే గృహః ఆశీర్ధాయ దంపతి వామమశ్నుత మరిష్టో రాయః సచతాగుం సమోకసా య ఆశిషः సందుగ్ధం కుంభ్యా సహేష్టేనగా మన్నమతిం జహాతుషః సర్పిర్గ్రీవే పీవర్యస్య జాగా పీవానః పుత్ర అక్రశాశో అస్య సహజా నిర్యః సుముఖస్య మాన ఇంద్రాగాసిరగుం సహ కుంభ్యాధాత్ ఆశీర్మవోర్జముత సుప్రజాస్తమిషం దదాతు ద్రవిణగుం సవర్చసం సంజయన్ క్షేత్రాని సహసాహమింద్రకృణ్వానో అన్యాగుం మదరాన్ సపత్నాన్ శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మా రాశి శివకుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ రవణమ్మ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా గీతా సుకుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ దీన దయాళన్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా తమిళ సెల్వి రవికుమార్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా సుజాత రామకృష్ణలకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ బంధుమిత్రులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు లక్ష్మీ తాయారమ్మ సాంబశివరావు దంపతులకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ ప్రదీప్ కుమార్ ప్రసాద్ గుప్తా వ్రాస్తున్నారు. మా అమ్మ పూర్ణిమ నాన్న ప్రభాకర్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుమార్తెన శ్రీవిద్య శ్రీగౌరి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు ప్రభావతి వెంకటేశ్వరరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయగలరు అంటూ కుమార్తెలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు.
ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి శుభ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ప్రజాపతిः సోమగుం రాజా నమసృజతాం త్వంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అతః సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగుం సమే తపస్యత సౌభాగ్యమస్మై దత్వా యాదాస్తం విపరేతన శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆజుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా జయ వెంకట శేషసాయిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు గుణమ్మ రాజేంద్రలకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తెలు కుమారుడు వ్రాస్తున్నారు. మా మనస్విని రాజేష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ స్నేహితులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు అనూష వినోద్ కుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ కుమారుడు వేదాంత కృష్ణ వ్రాస్తున్నారు. మా అమ్మ విజయలక్ష్మి నాన్న వెంకటేశ్వర్ల దంపతులకు పెళ్లి రోజు శుభాశీస్సులను అందించమంటూ భార్గవ్ వినీల వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు కుమారి రాజేంద్ర ప్రసాదులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ మాన్విత ఆద్యశ్రీ వ్రాస్తున్నారు. మా సుధా జయకుమార్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ లలిత అత్తయ్య గీత వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నీలమేఘశ్యాముని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులందరికీ తిరుమల శేషశైలవాసులైనటువంటి శ్రీభూనీలా సమేతులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం శతంజీవ శరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ నల్ల కళ్ళ జోళ్లు లేని సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైటుకు 15 రోజుల ముందుగా పంపవలెను. మా వెబ్సైట్ www.svbcttd.com. మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి అక్షత, అమ్మవారి కుంకుమ సహిత ఆశీర్వచన మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు Oh
Namo